శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము ఏకాదశ స్కందము. ఈ విధంగా శ్రీకృష్ణుడు విజృంభించి పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, సాల్వుడు, వశ్చుడు, చానూరుడు, ముష్టికుడు, ధేనుకాసురుడు, ఆ పైన ప్రలంబకుడు, వగాసురుడు, శిశుపాల, దంతభక్తుడు, కంసుడు, పౌండ్రకుడు మొదలైన వారిని సంహరించాడు. ఆ పైన కురుబలాన్ని మట్టుపెట్టాడు. ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేశాడు. అతడు చక్కగా భూమిని పాలిస్తూ ఉన్నాడు. తనకు భక్తులైన యాదవ వీరులను గమనించాడు. ఈ యాదవులు ఇతరుల చేత పరాభవాన్ని పొందరు. వీరిని సంహరించాలి అంటే ఈ ముల్లోకాలలోనూ నేను తప్ప వేరే దైవం లేదు అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇలాగా మనసులో భావించి ఆ జగదీశ్వరుడు బాగా పెరిగిపోయిన వెదురు పదగాలికి రాపిడి పొంది నిప్పు పుట్టి కాలిపోయిన రీతిగానే ఈ యాదవ బలానికి పరస్పరం వైరం కల్పించి హతమారుస్తాను అని దానికి విప్రశాపం కారణంగా ఎంచుకొని యదుబలాలను నశింపజేశాడు అని చెప్పిన సుఖమహర్షిని పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు. హరిపాద కమల సేవా పరులకు యాదవులకెట్లు బ్రాహ్మణ శాపస్ఫురణంబు సంభవించెనో యరయంగ సంయమివరేణ్యయానతీవే. ఓ మునీంద్ర, యాదవులందరూ శ్రీహరిపాద పద్మాలను కొలుస్తూ అతనిని సేవించడంలో ఆసక్తి కలిగిన వారే కదా. వారికి బ్రాహ్మణ శాపం ఎలా కలిగింది? ఇదంతా వివరంగా చెప్పండి. అనిన జనపాలునకు నిట్లని సంయమి కులవరేణ్యుడతి మోదముతో వినుమని చెప్పగదొడగెను ఘనతర గంభీర వాక్ ప్రకాశ స్ఫురణన్ అని అడిగాడు రాజు. మునీంద్రుడు అతి సంతోషంగా విను అని మిక్కిలి గంభీరమైన వాక్కులతో స్పష్టమైన వైఖరితో చెప్పసాగాడు. విశ్వామిత్ర, వశిష్ఠ, నారదుడు మొదలైన మహర్షులు శ్రీకృష్ణుని యొక్క దర్శనానికి వచ్చుట. పరమాత్మ సాటిలేని అందమైన శరీరం ధరించి సమస్త కర్మలయందు కూడా తత్పరుడై ఉన్నాడు. యాదవులను నశింపచేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు. ఆ సమయంలో జటలు, నారచీరలు, కమండలాలు ధరించి రుద్రాక్షలను, విభూతిని ఆభరణాలు చిహ్నాలుగా చేసుకుని నల్లని జింక చర్మం కట్టుకున్న విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలకిల్యుడు, అత్రి, వశిష్ఠుడు, నారదుడు మొదలైన మునులంతా కూడా ఆయా చోట్ల స్వేచ్ఛగా సంచరిస్తూ ద్వారకా నగరానికి వచ్చారు. ఘనుని శ్రీకృష్ణుని కౌస్తుభాభరణుని గర్ణకుండల యుగ్మ ఘన కపోలు బుండరీకాక్షు నంభోధర శ్యాముని గలిత నానారత్న ఘన కిరీటు నాజానుబాహున నర్ఘళాయుధ హస్తు శ్రీకర పీత కౌసేయవాసు రుక్మిణీ నయన సరోజ దివాకరు బ్రహ్మాది సురసేవ్య పాద పద్మో దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణు గోటి మన్మథలావణ్య కోమలాంగూ నాత జన రక్షణైక విఖ్యాత చెరుతుగనిరి కరుణా సముద్రుని ఘనులు మునులు. అక్కడ శ్రీకృష్ణుణ్ణి దర్శించారు. అతడు కౌస్తుభముని ఆభరణంగా ధరించి ఉన్నాడు. చెవుల కుండలాల చేత చెక్కిళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి. కన్నులు తెల్ల తామరల్లా ఉన్నాయి. శరీరం మేఘంలా నల్లగా ఉంది. అతని కిరీటంలో రకరకాల రత్నాలు తాపించబడ్డాయి. అది ఘనమైనది. అంతేకాదు అతని చేతులు మోకాళ్ళ వరకు వచ్చి ఆజానుబాహుడని చూడగానే తెలుస్తుంది. మొక్కవోని చక్రాయుధాన్ని ధరించి ఉన్నాడు. శోభాకరమైన పచ్చని పట్టు వస్త్రం కట్టుకొని ఉన్నాడు. రుక్మిణీదేవి యొక్క కన్నులు అనే పద్మాలను వికసింపజేసే సూర్యుడే అతడు.
అతని పాదపద్మాలను బ్రహ్మాది దేవతలందరూ కూడా సేవిస్తూ ఉంటారు. దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షించేవాడు, కోటి మన్మధుల వలె అతి లావణ్యమైన శరీరం కలవాడు, ఆర్తజనులను రక్షించడంలో ప్రసిద్ధికెక్కిన చరిత్ర గలవాడు కరుణా సముద్రుడు. ఇటువంటి శ్రీకృష్ణుని ఘనులైన ఆ మునులందరూ కూడా చూశారు. వచ్చిన ముని సంఘములకు వెచ్చల విడినర్ఘ్యపాధ్య విధులో నరింపన్ మెచ్చగు కనకాసనముల నచ్చుగ కూర్చుండి వనరుహక్షుని తోడన్. అలా తన వద్దకు వచ్చిన మునీశ్వరులకు శ్రీకృష్ణుడు ఉదారంగా ఆర్ఘ్యము పాద్యము ఉపచారాలు చేశాడు. వారంతా గొప్ప బంగారు ఆసనాల మీద కూర్చున్నారు. అలా కూర్చుండి పద్మాక్షునితో ఇలా అన్నారు: జనములు నిను సేవింపని దినములు వ్యర్థంబులగుచు దిరుగుచు నుండుం ధనువులు నిలుకడగావట వనములలో నున్ననైన వనరుహనాభ. పద్మనాభ, నిన్ను సేవించని దినములన్నీ జనాలకు వ్యర్థంగా గడిచిపోతూ ఉంటాయి. అడవులలో దాగుకున్న ఈ శరీరాలు శాశ్వతంగా నిలువవు కదా. తరణంబులు భవజలదికి హరణంబులు దూరితల తల కాగమములు కాభరణంబు అలార్తజనులకు శరణంబులు నీదు దివ్య చరణంబులిలన్. ఓ దేవా, నీ దివ్య చరణాలు సంసార సాగరాన్ని తరింపచేస్తాయి, పాపాలు అనే లతలను నాశనం చేస్తాయి. వేదాలకు ఆభరణాలు, అర్హులైన వారికి శరణునిస్తాయి. ఒక్కవేళను సూక్ష్మరూపమునందు దీవణు మాత్రమై యొక్కవేళను స్థూల రూపమునందు దంతయు నీవయై పెక్కు రూపులు దాల్తు నీదగు పెంపు మాకును తింపగా నక్కజంబగుచున్నదే మననంబుజాక్షరమాపతి. ఓ పద్మాక్ష, లక్ష్మీపతి, నీవు ఒక్కొక్కసారి అణుమాత్రమై సూక్ష్మమైన రూపాన్ని ధరిస్తావు, ఒక్కొక్కసారి స్థూల రూపంలో అంతా నీవేగా కనబడుతూ ఉంటావు. నీవు అనేక రూపాలు ధరిస్తావు. నీ గొప్పదానాన్ని కీర్తించడానికి మాకు అత్యద్భుతమైపోతోంది. ఏమి చెప్పమంటావు? శ్రీనాయక, శ్రీనాయక నీ నామము నానా భవరోగ కర్మనాశమునకు విన్నానంబగునౌషధమిది కానరు దుష్టాత్ముల కటకంజదలాక్ష. లక్ష్మీనాయక, అనేక జన్మలలోని రోగాలకు కర్మలు అనే ఈ కర్మలను నశింపజేయడానికి నీ నామం ఎంతో అనువైన మందు. కానీ పద్మాక్ష, దుష్టులు దీనిని ఎప్పటికీ గ్రహించలేరు అని మునీశ్వరుడు అనేక రీతులుగా అతనిని ప్రస్తుతించారు. శ్రీకృష్ణుడు వారిని కరుణా కటాక్షణాలతో వీక్షించి ఇలా అన్నాడు: నన్ను ధ్యానించడం వలన, నా నామస్మరణం చేయడం వలన భవరోగాలు తొలగిపోతాయి. బ్రహ్మరుద్రాదులకు కూడా నా ధ్యాన స్మరణాలు శరణాలు. అవి మంగళకరణాలు. బ్రాహ్మణులు నా స్వరూపాలే. వారి పరితాపాలను తొలగించడానికి పురుషులకు ఐశ్వర్యం ప్రసాదిస్తాను అని యోగీశ్వరేశ్వరుడు అయిన ఆ ఈశ్వరుడు ఆనతిచ్చాడు. ఆ పైన మీరు ఇక్కడికి ఏమి పని మీద వచ్చారు అని అడిగాడు. వారు నీ పాద పద్మాలను దర్శించడం కంటే వేరే విశేషమేముంటుంది అన్నారు. వారు వాసుదేవుని ముఖమనే చంద్రుని నుండి వెలువడే అమృతాన్ని తమ కన్నులు అనే చకోరాలతో త్రావి అతని ముఖాన్ని తనివి తీరా చూచి తమకు నచ్చిన చోటుకు యథేచ్ఛగా బయలుదేరారు. ద్వారకా నగరానికి సమీపంలో ఉన్న పిండారకం అనే పుణ్యతీర్థానికి వారు వెళ్ళారు. దర్పించి యాదవులు తమ నేర్పున గొమరారు సాంబునెలతొక రూపం బేర్పడా శృంగారించి యుగర్పూర సుగంధి పోల్కి గావించి యుగిన్. ఆ యాదవ యువకులు బాగా గర్వంతో దర్పించి ఉన్నారు. వారు అందంగా ఉండే సాంబునకు స్త్రీ వేషం వేశారు.
ఆమెకు సువాసనలు వెదజల్లే కర్పూర వృక్షంలా ఆమెను సింగారించారు. మూకలు గూడి యాదవులు ముందట బెట్టుకయార్చి నవ్వుచుం బోకల బోవుచున్ ముని సమూహము కొయ్యన సాగి మ్రొక్కుచుం బ్రాకటమైన ఈ సుదతి భారపు గర్భమునందు పుత్రుడో ఏకతమందు బాలికయో ఏర్పడ జెప్పుడటన్న ఉగ్రులై. యాదవులందరూ గుంపుగా గుమిగూడారు. ఆమెను ముందు పెట్టుకుని నవ్వుతూ మరి కేరింతలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ మెల్లగా ఆ మునులను సమీపించి వారికి మ్రొక్కారు. ఈ అమ్మాయికి గర్భభారం అధికమైంది, గర్భం తేటపడింది, ఈమెకు పుత్రుడు కలుగుతాడా, పుత్రిక పుడుతుందా, స్పష్టంగా చెప్పండి అని అడిగారు. అంతటా వారికి పట్టరానంత కోపం కలిగింది. ఎదుడింబకులను గనుగొని మదయుతులై వచ్చిరనుచు మదిలో రోషం బొదవంగనుగొన నిప్పులు సెదరగ హాస్యంబుసనుని చేయగననుచున్. మునులు యదువంశానికి చెందిన ఆ పిల్లకాయలను చూశారు. వీరు మదమెక్కి ఉన్నారు అని మనసులో రోషం కలిగింది. కన్నుల నుండి నిప్పులు రాలుతూ ఉండగా మమ్మల్ని ఆట పట్టిస్తారా అంటూ వాలాయము ఎదుకుల నిర్మూలకరంభైన ఎట్టి ముసలంబొకటి బాలికకు దయించును బొండాలస్యములేదటంచునట బల్కుటయున్. ఈ బాలికకు యదువంశాన్ని నాశనం చేసే రోకలి ఒకటి తప్పకుండా పుడుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం లేదు, వెళ్ళండి అన్నారు. అంతవరకు మదించి విచ్చలవిడిగా ఉన్న యాదవ బాలకులకు మునుల శాపం వలన భయం కలిగింది. వారు గడగడా వణుకుతూ సాంబుని పొట్టకు కట్టిన బట్టల మూటను విప్పారు. అందులో నుండి ఒక రోకలి భూమిపై పడింది. వారికి ఆశ్చర్యం కలిగింది. దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుని వద్ద పెట్టి విషయమంతా తెలియజేశారు. అతడు తన మాయ చేత కల్పింపబడినది కాబట్టి అదంతా తెలిసి కూడా తెలియని వాడిలా వారితో ఇలా అన్నాడు. మదిసెడి కన్నులు గానక మదయుతులై మునుల గల్ల మాటల జనయం గదిసి కులక్షయ కారణ విదితంబగు శాపమందు వెర్రులు గలరే. బుద్ధి వక్రించింది, కన్నులు నెత్తిమీదకి ఎక్కాయి. గర్వంతో అబద్ధాలాడుతూ మునులను చేరి వంశం నాశనం చేసుకోవడానికి కారణమైన శాపాన్ని పొందారు. ఎక్కడైనా ఇలాంటి వెర్రివారు ఉంటారా? ధరణి సురశాపమునకు హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే. నరులనగనెంత వారలు గరమరుదుగా పూర్వజన్మ కర్మము ద్రోవన్. బ్రాహ్మణులు శపిస్తే హరిహరులైన బ్రహ్మాదులైన అడ్డుపడగలుగుతారా? ఇక మానవులెంత? పూర్వజన్మ కర్మఫలాన్ని తొలగించడం చాలా అరుదు కదా, ఎవరికి సాధ్యం కూడా కాదు. కాబట్టి ఏతులను నిందించిన కారణంగా యాదవ వంశం నశిస్తుంది, సందేహం లేదు అన్నాడు. అని ఆ పరమేశ్వరుడు వారిని చూచి, సముద్ర తీరంలో ఒక పెద్ద కొండ ఉంది, అందులో మిక్కిలి ఎత్తైన విశాలమైన పెద్ద బండరాయిని చూడండి. చూసి దానితో మీ చేతుల సత్తువ కొద్దీ ఈ రోకలిని పొడి పొడిగా చేసి ఆ పొడిని సముద్ర జలాలలో కలిపిరండి, వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. లోకనాయకుడైన శ్రీకృష్ణుడు అలా ఆదేశించగా వారు కూడా అతని మాట ప్రకారం దానికి చివరున్న ఇనప ములికిని నిర్లక్ష్యంగా సముద్రంలో పడవేశారు. దానిని ఒక చేప మింగింది. ఒక బోయివాడు దానిని వలలో పట్టుకొని దాని కడుపులోని ఇనుప ముక్కను తెచ్చి తన బాణానికి చివర ములికిగా చేసుకున్నాడు అని ఆ వృత్తాంతమంతా చెప్పగా విని పరీక్షిత్తు సుఖయోగీంద్రుని చూచి ఇలా అడిగాడు. చిత్తంబే క్రియ నిలుచుం చిత్త జగురు పాద పద్మసేవ సదా యత్యుత్తమమని వసుదేవుడు చిత్తముదగ నిల్పి ఎట్లు సెంది మునీంద్ర. మునీంద్ర, మనసు ఎలా నిలుకడగా ఉంటుంది?
శ్రీకృష్ణుని పాదపద్మాలను సేవించడమే సదా అత్యుత్తమమైన మేలు అని భావించే వసుదేవుడు తన మనసును చక్కగా ఎలా నిలిపి ఉంచగలిగాడు అని రాజు అడుగగా, మునీశ్వరుడైన సుఖయోగి ఇలా చెప్పాడు. వసుదేవునకు నారదుడు పురాతనమైన విదేహర్షభవ సంవాదాన్ని తెలియజేయడం. వినుము నృపాలక సెప్పెద ఘనమై విలసిల్లు పూర్వకథగలదదియున్ మును ద్వారకకే తెంచియునొనరగ నారదుడు కృష్ణునొయ్యనగాంచెన్. రాజా విను, చక్కగా ప్రసిద్ధి చెందిన పూర్వ కథ ఒకటి ఉంది, దానిని చెబుతాను. పూర్వం ఒకనాడు నారదుడు ద్వారకకు వచ్చాడు. వచ్చి శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు. అలా కృష్ణుణ్ణి చూడడానికి వచ్చిన నారదుడు మందిరం లోపలికి వెళ్ళాడు. వసుదేవుడు అతనిని అర్ఘ్యపాద్యాది విధులతో పూజించాడు. బంగారు ఆసనం మీద కూర్చోబెట్టాడు. తగిన కబుర్లతో కాలక్షేపం చేస్తూ ఇలా అన్నాడు. నారాయణుని పాదపద్మాలను సేవించడంలో నిరంతరం ఆసక్తి చూపని మానవునికి మృత్యువు అతి సమీపంలోనే ఉంటుంది. మీ దర్శనం వలన నేను కృతార్థుడనయ్యాను. అచ్యుత, అనంత, గోవింద అంటూ ఆ నామస్మరణలోనే ఏకాగ్ర చిత్తులైన మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యం చేత లోకులు సుఖంగా ఉంటున్నారు. దేవతలను సేవించే వారిని మరి దేవతలు అనుగ్రహిస్తారు. అలాగే సజ్జనులు దీనుల యందు వాత్సల్యం కలవారు పూజనం మొదలైన క్రియల చేత దేవతల యందు కూడా భక్తిని చూపుతారు. కాబట్టి భగవద్భక్తుల వృత్తాంతాలలోని ధర్మాలను అడుగుతాను. ఏ ధర్మాలను చెవికి ఇంపుగొలిపిగేలా ఉంటే యమకింకరుల తాపుల నుండి తప్పించుకొని ముకుంద చరణారవిందాలకు నమస్కరించాలనే కోరిక కలిగి పరమపదాన్ని పొందుతారో ఆ ధర్మాలను చెప్పండి. ఇంతకుముందు గోవిందుని పుత్రునిగా కోరుకున్నాను, కానీ ముక్తి మార్గం తెలుసుకోలేకపోయాను. దేవమాయకు లోబడిపోయాను. మనసుకు వ్యసనాలు అనే అంధకారాన్ని కలిగించే సంసారంలో తగులుకొని ఉన్నాను. హరికథ అనే అమృతాన్ని ప్రవహింపజేయండి, అలా అయితే సుఖం కలుగుతుంది అని వసుదేవుడు అడిగాడు. వాసుదేవుని కథా ప్రసంగంతో కూడిన సంభాషణ వచ్చినందుకు నారదుడు చాలా సంతోషం కలిగింది. ఇలా చెప్పసాగాడు. నను నీవు సేయు ప్రశ్నము జన సన్నుత వేద శాస్త్ర సారాంశంబై ఘనమగు హరి గుణ కథనము వినుమని వినిపింపదొడగె కథలిర్పన్. జనులందరూ నుతించే వసుదేవా, నన్ను నీవు అడిగిన ప్రశ్న వేదశాస్త్రాల సారాంశం. ఘనమైన శ్రీహరి గుణ కథనాన్ని విను అని ఎంతో ఉత్సాహం చెప్పడం మొదలుపెట్టాడు. అతి పాపకన్ములైనను సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో వితతంబుగా వరించిన చతురులగొనియాడగమల సంభవు వశమే. ఎంతటి పాపాలు చేసిన వారైనా ఎల్లప్పుడూ మనసులో నారాయణ అనే శబ్దాన్ని మననం చేస్తూ ఉంటే వారు ధన్యులే. వారిని కొనియాడడం బ్రహ్మకు కూడా శక్యం కాదు. కాబట్టి పరమేశ్వరుని యందు భక్తి కలిగిస్తూ మోక్ష పదవిని పొందింపజేసే విదేహ వృషభ సంవాదం అనే ఒక ప్రాచీనమైనటువంటి పుణ్యకథ ఉన్నది. కాబట్టి దానిని వినిపిస్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పసాగాడు. వినుము స్వయంభువుండను మనువునకును రమణను దయంచెనంట ప్రియవ్రతుడనంగా ధనయుడాతనికాగ్నిత్రుడనగా సుతుడు జాతుడయ్యను భువన విఖ్యాతుడగుచు. విను, పూర్వము స్వయంభువ మనువు అనే ఆయనకు ప్రియవ్రతుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి లోక ప్రసిద్ధుడైన అగ్నిద్రుడు అనే కొడుకు పుట్టాడు. ఆ అగ్నిద్రునికి ఆ నాభి అనే ప్రాజ్ఞుడు కొడుకుగా పుట్టాడు. అయితే అతడు బలి చక్రవర్తితో స్నేహం చేశాడు.
భూభారం వహించి తన ఆజ్ఞను పాటింపజేసి శత్రు రాజ్యాలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. నాభికి ఋషభుడు అనే మంచి కొడుకు పుట్టాడు. అతడు శ్రీహరికి సేవకుడై 100 మంది కొడుకులను కన్నాడు. వారిలో పెద్దవాడైన భరతుడు మహానుభావుడు. నారాయణుని యందే మనసు లగ్నం చేశాడు. ఇహలోకంలోని సుఖాలను పరిత్యజించాడు. ఘోరమైన తపస్సు చేశాడు. 3 జన్మలలో మోక్ష సుఖం పొంది పరవశించి సకల బంధాలను ఛేదించుకొని వాసుదేవుని స్థానాన్ని చేరుకున్నాడు. ఆ భరతుని పేరుతోనే అతడేలిన భూభాగం భారతవర్షం అనే పేరుతో వ్యవహరించబడుతూ లోకంలో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఇంకా వారిలో 9 మంది కుమారులు బల పరాక్రమాలలోనూ మహిమ అతిశయాలలోనూ రూపంలోనూ అత్యధికులై 9 ఖండాలకు అధిపతులయ్యారు. మరియు వారిలో 81 మంది కుమారులు నిత్యము కూడా కర్మానుష్ఠానం విడవకుండా చేస్తూ వారు విప్రత్వాన్ని పొందారు. ఇక మిగిలిన వారు కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, ఆవిర్హోత్రుడు, ద్రమిళుడు, చమసుడు, కరభాజనుడు అనేవారు. వారు ఊర్ధ్వరేతస్కులయ్యారు. బ్రహ్మ విద్యా విశారదులయ్యారు. ముల్లోకాలు పరమాత్మ స్వరూపమే అని గ్రహించారు. ముక్తులయ్యారు. వారి రాకపోకలకు ఎక్కడా అంతరాయం లేదు. సురలు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు వీరి లోకాలు అన్నింటా కూడా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు. జగదేకనాథు గుణములు మిగులగ సంస్మరణతోడ మీరిన భక్తిం బగలును రాత్రియు సంధ్యలు దగిలి జితేంద్రియులునైన తపసులు ధాత్రిన్. వారు జితేంద్రియులు అయిన తాపసులు. అత్యంత భక్తితో పగలు రాత్రి సంధ్యలలో కూడా ఆ జగన్నాథుని యొక్క గుణాలను మిక్కిలిగా స్మరిస్తూ భూమిపై తిరుగాడుతూ ఉన్నారు. ఊహింపబుణ్యుడైన విదేహుని యజ్ఞాంతమందునే తెంచినచో గేహము వెడలి ఎదుర్కొని మోహ వివర్జితుల పుణ్యముని సంఘములన్. అలా తిరుగుతూ పుణ్యాత్ముడైన విదేహరాజు యొక్క యజ్ఞం చివరి దశలో అక్కడకు చేరుకున్నారు. ఆ రాజు తన భవనము నుండి వెలువడి వచ్చి మోహాన్ని విసర్జించిన ఆ పుణ్యమునులను ఎదురేగి తీసుకువచ్చాడు. అర్ఘ్యపాద్యాది విధులను నర్దితోడ పూజగా వించి వారల బొలుపు మిగులను చితపీఠంబులందును నిచియలమి నవముని శ్రేష్ఠులను భూమి నాయకుండు. ఆ విదేహరాజు ఆ 9 మంది మునిశ్రేష్ఠులను కూడా అర్ఘ్యపాద్యాది విధులతో కోరి పూజించి వారిని చక్కగా తగిన ఆసనాల మీద ప్రీతితో కూర్చుండబెట్టాడు. వారల కీట్లను మీరలు గారవమున విష్ణుమూర్తి గైకొనిన మహాభూరితపో ధనవర్యులు సార విహీనంబులైన సంసారములన్. ఏ రీతి గడపనేత్తురు క్రూరులు బహు దుఃఖరోగ కుత్సిత బుద్ధుల్ నీరసులు నరులుగా వననారయసు జ్ఞాన బుద్ధి నానతీరే. వారిని ఇలా అడిగాడు. ఎంతో గౌరవంతో విష్ణుమూర్తిని చేపట్టిన మహా గొప్ప తపస్సంపన్నుడు కదా మీరు. సారం లేని సంసారాలను ఏ విధంగా గడపగలుగుతూ ఉన్నారు? మానవులు క్రూరులు, బహు దుఃఖాలతో, రోగాలతో, కుత్సితాలతో కూడిన బుద్ధులు కలిగిన వారు, నేరసులు. కాబట్టి వారికి మంచి జ్ఞానం కలిగే బుద్ధిని ఆనతివ్వచ్చును కదా. మరి అన్ని ప్రాణులలోనూ మానవ శరీరం పొందడం దుర్లభం. అందులోనూ నారాయణుని యొక్క పాదపద్మాలను స్మరించడంలో ఆసక్తి కలిగి ఉండడం కష్టసాధ్యం. కాబట్టి శాశ్వతమైన క్షేమాన్ని అడుగవలసి వచ్చింది. పరమేశ్వరుడు శ్రద్ధానిష్ఠులైన వారికి సారూప్యాన్ని ఎలా ఇస్తాడు? ఆ పద్ధతిని తెలపండి అని అడిగాడు. అది విని హరికథామృతపానంతో మిక్కిలిగా పరవశించిపోయిన ఆ ముని సంఘంలోని కవి అనే మహానుభావుడు విదేహరాజుకు ఇలా చెప్పసాగాడు. భార్య పట్ల
పుత్రుని పట్ల, ధనం పట్ల కోరిక కలిగిన అంటే ఈషణాత్రయం కలిగి కామ క్రోధాలు మొదలైన 6 అంతఃశత్రువులు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనే 6 అంతఃశత్రువుల యందు తగులుకొని మాశ్చర్యంతో కూడిన చిత్తం కలిగిన వానికి అచ్యుతుని పాదార విందాలను సేవించడం అనేది ఎలా సాధ్యపడుతుంది? విశ్వాన్ని, ఆత్మను వేరుగా భావించే వారికి భయం అనేది ఎలా లేకుండా పోతుంది? అవిద్య అనే అంధకారంలో మునిగిపోయిన వారికి హరిచింతన అనేది ఎలా సిద్ధిస్తుంది? ఇలా ఉండే మానవుడు తన యొక్క పూర్వపు శరీరం విడిచిపెట్టాక పరతత్వాన్ని ఎలా చేరుకుంటాడు? కన్నులు మూసుకొని దారిలో నడిచేవాడు తొట్రుపాటు పడుతూ వెళ్ళే రీతిగానే విజ్ఞానం చేత విమలమైన హృదయంలో భక్తిభావం గనక లేకుంటే వారికి పరమపదం అనేది ఎలా లభిస్తుంది అని అడిగావు కదా. కాబట్టి చెబుతున్నాను విను, సావధానంగా విను. కరుణత్రయంబు చేతను నరుడే కర్మంబు సేయునయ్యై వేళన్ హరికర్పణమని పలుకుట పరువడి సుజ్ఞానమంజు పరమమునీంద్రుల్. మానవుడు మనోవాక్కాయములు, మనసు, వాక్కు, కాయము అనే 3 కరణాలతోనూ అంటే త్రికరణ శుద్ధిగా ఆయా వేళలలో ఏ ఏ కర్మలైతే చేస్తూ ఉన్నాడో వాటినన్నింటినీ కూడా హరి సమర్పణం అని పలకడమే సుజ్ఞానం అని పరమమునులు అంటారు కదా. జ్ఞానము, అజ్ఞానము 2 ఉన్నట్లయితే స్మృతి వ్యత్యస్తం అంటే తారుమారైపోతుంది. కాబట్టి గురువులు, దేవతలు ఉన్నారని నమ్మి బుద్ధిమంతుడైన మానవుడు శ్రీపతినే ఉత్తమోత్తమునిగా భావించి చిత్తంలో చేర్చి సేవించాలి. కలలోని కోరికలు కానీ, మెలకువలోని కోరికలు కానీ అన్ని సంకల్పాలను నాశనం చేస్తాయి. కాబట్టి ఆ కోరికలను నియంత్రించుకొని నిరంతరం కూడా హరిధ్యాన పరాయణుడై ఉండేవానికి మోక్షం సులభంగా అందుతుంది. సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీణులకింపుగా వినగవలయు హర్షంబు తోడుత హరి నామ కథనంబు పాటల నాటల బరగవలయు నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీధి సతతంబు నిలుపవలయు గంజాక్షులీలలు కాంతారములనైన భక్తియుక్తంబుగా పాడవలయు వెర్రి మాట్కిని లీలతో విశ్వమయుని నొడవుచును లోక బాహ్యత నొందవలయు ఇంతయును శ్రీ విష్ణుమయమని ఎరుగవలయు భేదమునరింపవలవదు మేదినీశా. రాజా ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని యొక్క సంకీర్తనలను చెవులకింపుగా వింటూ ఉండాలి. ఆటలలో, పాటలలో కూడా హరినామ కథలనే సంతోషంగా కొనసాగించాలి. నారాయణుని దివ్య నామాక్షరాలు ఎల్లప్పుడూ హృదయ వీధిలో తలచుకుంటూ ఉండాలి. అడవులలోనైనా పద్మాక్షుని లీలలను భక్తితో పాడాలి. వెర్రివాడిలా పరవశంతో విశ్వమయుడైన శ్రీహరిని స్తుతిస్తూ లోకం మరిచిపోవాలి. కనిపించేదంతా విష్ణుమయమే కానీ వేరైనదేమీ లేదు అని తెలుసుకోవాలి. భేదబుద్ధి నశించిపోవాలి. అది విని విదేహరాజు భగవద్భక్తుల యొక్క ధర్మం ఏమిటి, వారు ఏ రీతిగా సంచరిస్తారు, వారిని తెలుసుకునే గుర్తులు ఏవి, ఇవన్నీ తెలియజెప్పడానికి మీరే అర్హులు అన్నాడు. అప్పుడు వారిలో హరి అనే మహాత్ముడు ఇలా అన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః.
ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.